హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము రీసెంట్గా క్యూన్స్లాండ్ వెళ్ళాము. చెంబరంపాక్కం అనే ఏరియాలో ఉంది చెన్నైలో. చాలా ఎంజాయ్ చేసాము. దాని గురించి కొంచెం చెప్తాను. నుంచి 6కి బయలుదేరాము. మధ్యలో టిఫిన్ చేసి 10:10కి అక్కడికి రీచ్ అయ్యాము క్యూన్స్లాండ్కి. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8:30 వరకు అని చెప్పారు. కొంచెంసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత మేము ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకునేసాము. టికెట్ కాస్ట్ మాకు పడింది మామూలుగా 1300. రంజాను ఉగాది ఫెస్టివల్ వల్ల ఆఫర్ ఇచ్చారు. అందువల్ల ఆ రోజు 1000 ఉన్నింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి కౌంటర్ కూడా మాకు ఎక్కువసేపు పట్టలేదు, కొంచెంసేపే మాకు ఉన్నింది. ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకున్న తర్వాత ఆ ట్యాగ్ చేతికేస్తారు. చేతికేసేటప్పుడు మనం ఏ రైడ్ పోతామో ఆ రైడు వాళ్ళు ఒక్కొక్క టిక్ ఇస్తారు. ఎక్కువ రష్ లేని వల్ల మేము అన్ని రైడ్ 2 టైమ్స్ ఎక్కాము. పిల్లలం కానీ పెద్దోళ్ళం కానీ అందరము చిన్నపిల్లకాయలాగా ఎంజాయ్ చేసాము. మేము ఎక్కువ ఎంజాయ్ చేసింది వాటర్ రైడ్ ఎక్కువ ఎంజాయ్ చేసాం. కారు కూడా ఎక్కువ ఎంజాయ్ చేసాం. మా బాబుకి కొన్ని రైడ్స్ అంతా డిస్టెన్స్ పెట్టున్నారు. అంటే పెద్దవాళ్ళు ఒక్కరే ఎక్కాలి, చిన్నపిల్లకాయలు ఎక్కకూడదని. అది పెద్దవాళ్ళంటే 4-5 ఫీట్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు. అంటే దానికన్నా కొంచెం హైట్ తక్కువ ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళని హైట్ బట్టి వాళ్ళు చూశారు. పిల్లకాయలకైనా తనీగా రైడ్స్ అన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళ దాంట్లో ఎక్కిరు చిన్నపిల్లకాయలని. అది బాగా స్ట్రిక్ట్గా ఫాలో చేశారు. కార్ రైడ్ అంటే అంటే బాగా పెద్ద లాంగ్ రైడ్ అంతా ఫస్ట్ ఎక్కేసాము. అంటే చిన్నవి ఉండేంత లాస్ట్లో ఎక్కుకుంటూ వచ్చాము. ఎంజాయ్ మొత్తం బాగా చేసాము. మా వారు 2 ఆడపిల్లకాయల మధ్యలో ఆయన ఒక చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేశాడు. నేను బాబునే మోస్ట్లీ బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాను. ఎప్పుడో ఒక 1-2 టైమ్స్ రైడ్ వెళ్ళాను. అక్కడ గోస్ట్ రూము, ఫన్నీ రూము, మిర్రర్ రూము అన్నీ చాలా బాగున్నాయి. మా బాబు గోస్ట్ రూముకి పోయినప్పుడు ఏడుస్తాడేమో అవన్నీ చూసినప్పుడు భయపడతాడంటే ఆడేమీ లేదు, మా టీవీలో అయినా భయంకరంగా ఉంటుంది, ఇక్కడ భయమే లేదు, ఫ్రీగా ఉంది మా, బాగుంది అని చెప్పాడు. చాలా హ్యాపీగా ఉన్నింది. వాడు చాలా ఎంజాయ్ చేశాడు. లాస్ట్ మినిట్ కూడా వాడు ఎనర్జీ తగ్గకుండా ఇంకోసారి పోదామా డాడీ, ఇంకోసారి పోదామా అని అన్నాడు. కేబుల్ కార్డు కూడా పోయాము. అది మాకు చాలా బోర్ కొట్టేసింది. ఎందుకంటే దాదాపు ఒక 1/2 అవర్ దానిలో జర్నీ చేసాం. అదొక్కటే మాకు బోర్ కొట్టింది. ఇంకేది మాకు అంత అనిపిలా. అయితే పైనుంచి కూర్చొని కింద చూస్తుంటే ఎక్కడ పడిపోతామా, ఎక్కడ జారిపోతామా అనే భయం ఎక్కువగా ఉన్నింది. అక్కడికి పోయిన తర్వాత అంతా బాగుండింది. మాకు ఫుడ్ మొత్తం ఏం దొరకలేదు. ఎందుకంటే అక్కడ గ్యాస్ ప్రాబ్లం ఉంది ఇక్కడ అన్నారు. అందువల్ల మాకు దొరికింది పెరుగన్నము, సాంబార్ రైసు. దీంట్లోనే మేము అడ్జస్ట్ చేసుకోము. మార్నింగ్ నేను చేసుకొని ఎత్తుకొని వెళ్ళాను. పిల్లలు అది తినలేక చాలా ఇబ్బంది పడినారు. మళ్ళీ వాటర్ ఫాల్స్లో 2 అవర్స్గా ఎంజాయ్ చేశారు. రమ్మన్నా రాలేదు. మళ్ళీ నయాగ్రా ఫాల్స్ పెట్టున్నారు. నేను పిల్లలం పోయి ఎంజాయ్ చేసాము. అయితే నయాగ్రా ఫాల్స్లో నుంచి అంతా ఐస్ లాగా కూల్గా వస్తూ ఉంది వాటరు. అంతా చలి పుడుతూ ఉన్నింది. చాలా ఎంజాయ్ చేసాము, పిల్లలం కానీ పెద్దోళ్ళం కానీ. 7కి ఇంకా బయలుదేరేసాము. ఇంకా బయలుదేరేటప్పుడు కూడా ఇంకో రైడ్ ఎక్కుతానని మమ్మల్ని తీసుకొని పోయాడు. ఏం వద్దురా అని తీసుకొని వచ్చాము అన్నీ.